డబ్బులు సంపాదించిస్తేనే నా వల్ల లాభం ఉంటుందా? మనోజ్ నీకు ఎంత మాట అన్నావు? నేను లాభం కోసమే నేను నిన్ను కన్నానా? లాభం కోసమే నిన్ను ప్రేమగా పెంచానా? లాభం కోసమే మిగతా వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అన్ని లక్షలు ఇప్పించానా? లాభం కోసమే రోహిణి వెంటపడి ఇంకో షాప్ పెట్టించానా? ఎన్ని తప్పులు దాచిపెట్టాన్రా, ఎన్ని పొరపాట్లు కడుపులో పెట్టుకుని నిన్ను కాపాడాన్రా నేను. ఒక్క ఆడపిల్లని ఒట్టు చేతులతో అత్తారింటికి పంపించాను కదరా. బాలుగాడు ఎన్నిసార్లు నీ తప్పుని ఎత్తి చూపుతున్నా నేను నీకే చేశాను తప్ప వాడికి ఏనాడు తల్లిగా నేనేదీ చెయ్యలేదురా. రవిగాడు వాడు బతుకు వాడు చూసుకుంటున్నాడు. అందర్నీ పక్కన పెట్టి ఆఖరికి నేను మీ నాన్నని కూడా మభ్యపెట్టి నీకోసం ఇంత చేస్తే నీ నుంచొచ్చే సంపాదన తిని కూర్చోడానికే అంటావా? శభాష్ రా, శభాష్. నువ్వు చాలా మంచి బిరుదిచ్చావురా నాకు. నిన్ను కన్నందుకు, నీ భవిష్యత్తు బాగుండాలని కలలు కన్నందుకు ఈ అమ్మని ఏ స్థాయికి దిగజార్చావు కదరా నువ్వు. నాకిలా కావాల్సిందేరా. నిజంగా దేవుడున్నాడురా, నాకిలాంటి గతి పట్టాల్సిందే. అంటే మరి నువ్వు నాన్న కన్నాక బాలుగాడిని కనకుండా ఉండాల్సింది అని మనోజ్ అంటుంటే, వాడికేమిచ్చాన్రా నేను బూడిదా? పొద్దున్న లేగిస్తే సవతి కొడుకునట్టు చూసి నా ప్రేమంతా నీకే ధారపోసాను కదరా. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు. నేను మీ నాన్న మంచాన పడితే కంజనైనా పోస్తావా నువ్వు అని ప్రభావతి ఏడుస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, డబ్బు మొత్తం ఏర్పాటు చెయ్యి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. చూసావా రోహిణి మమ్మెలా మాట్లాడుతుందో? నేనే మీ అమ్మనైతే ఏం చేసేదానో తెలుసా అని రోహిణి అంటుంటే, ఏం చేసేదానివి? పళ్ళు రాళ్ళు కొట్టేదాన్ని, ఛీ అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా మీనా, ఏంటమ్మమ్మ మీ మావయ్యకి కాఫీ తెచ్చివ్వమ్మా. అలాగే అమ్మమ్మ అని మీనా వెళ్తుంటే, ఏయ్ కాఫీ ఏదా అని ప్రభావతి అంటుంది అప్పుడే వచ్చి. మొదలు పెట్టింది అని సత్యం అంటాడు. నిన్నే అడిగేది, కాఫీ పెట్టుకోవడం చేత కదా ఏంటే నీకు, వెళ్ళి పెట్టుకో, అందరూ మీనాకి చెప్తారేంటి అని సుశీల అంటుంటే, మా అమ్మని కొన్ని రోజులు నీతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోబా అమ్మ, పని పాట వంట వాపు ఓర్పు గీర్పు అన్నీ నేర్పు అని బాలు అంటుంటే, ఏరా నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నా పనులు నేను చేసుకోగలను అని సుశీలమ్మ అంటుంది. అమ్మ ఆకలే అని చెప్పేసి మనోజ్ అప్పుడే కిందకు వస్తుంటే, రే అడుక్కునేవాళ్ళలాగా అదేం అడగడం రా, మీనా టిఫిన్ అయిందా పెట్టు అని రోహిణి కూడా అడుగుతుంది. నాకు ఆకలేస్తుంది అని శృతి అంటుంది. తొందరగా చేవే, అందరూ ఆకలంటున్నారు అని ప్రభావతి అంటుంది. సరే అని మీనా వెళ్తుంటే, మీనా నువ్వాగు అని సుశీల అంటుంది. అయిపోయింది నా పని అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. నీకేం పనుంది ప్రభావతి? నాకేముంటుంది, ఏం లేదత్తయ్య. మరి ఇంతమందికి అదొక్కతే చేసి పెట్టాలా? మీ అంతా ఆడవాళ్ళు కాదా? ఎవరి భర్తకు వాళ్ళే టిఫిన్ వేసి పెట్టాలని మీకు తెలీదా? పొద్దున్న లెగిస్తే అందరూ మీనా మీదే పడతారేంటి అంటే అది అని ప్రభావతి అంటుంటే, టిఫిన్ కోసం ఏం రెడీగా ఉంది మీనా? దోశల పిండి బామ్మ నిన్నే రుబ్బపెట్టానమ్మమ్మ. సరే నువ్వు అక్కడే ఉండు ప్రభావతి, నువ్వు వెళ్ళి సత్యం కోసం దోశలు వేసి తీసుకునిరా. నేనా అని ప్రభావతి అంటుంటే, నువ్వే, నీ దోషాలు పోవాలంటే నువ్వు దోశలు వేసి తీరాల్సిందే. పర్లేదమ్మమ్మ నేను చేస్తానని మీనా అంటుంటే, మీనా నువ్వు ఆగు, దోశవతి దోశలు వేస్తుంటే చూడాలనుంది. మరి నాకు అని మనోజ్ అంటుంటే, దారినే పోళ్ళ ఆడవాళ్ళుంటే పిలవరా? చిచ్చి వాళ్ళెందుకు వస్తారు బామ్మ, సిగ్గు లేకపోతే సరి, వస్తే దోశలు వేయించుకుందామనే. నీకు నీ పెళ్ళాం దోశలు వేసి పెడుతుంది. నేనా అని రోహిణి అంటుంటే, ఏంటి అందరూ నేనా అని మీనా మీద పడుతుంటే ఎంతమందికని చాకరీ చేస్తుంది తను. సరే అమ్మమ్మ అని ఇంకా రోహిణి అంటుంది. రే చిన్నోడా, నీకు నీ పెళ్ళాం దోశలు వేస్తుంది. బామ్మ ఎవరికి ఏం చెప్తున్నావు బామ్మ? శృతి వేసే దోశలు దేశపటాలు ఒకటే బామ్మ, అవి కూడా శిల్పాలు చెక్కినట్టు చెక్కితే తప్ప పెనం నుంచి ఊడి రావు అని రవి అంటుంటే, ఏ స్టూపిడ్, ఏంటి ఇంత ఎగ్జైటెడ్గా చేసి చెప్పాలా? నాకు దోశలు వేయడం రాదని చెప్పొచ్చు కదా అని శృతి అంటుంది. అయితే నాతో మా ఊరు రారా? ఎందుకు బామ్మ? నీకు దోశలు వేసే పిల్లతో పెళ్లి చేసి పంపిస్తాను అని చెప్పేసి సుశీలమ్మ అంటుంటే, నేను రెడీ అని రవి అంటాడు. ఏంటి రవి, గ్రానీ నిజంగానే నాకు రాదు అని శృతి అంటుంటే, నీ మొగుడు వంటోడే కదా, వాడు నేర్పిస్తాడులే నీకు అని సుశీలమ్మ అంటుంటే, వంటోడు అనకు బామ్మ, షెఫ్ అను. చప్పో చీపురో నాకెందుకురా, శృతికి నువ్వే నేర్పించుకో. కానీ నాకు కాల్చడం రాదు గ్రాని. ఒరే
నిన్నేమన్నా తుపాకీకి తీసుకుని కాల్చమంటున్నానా? తెలియంది తెలుసుకునే వరకే అజ్ఞాని, తెలుసుకుంటేనే జ్ఞాని. ఒక దోశ వేసేటప్పుడు ఎలా కాల్చాలో తెలుస్తుంది, వాడు నేర్పుతాడులే నీకు అని సుశీలమ్మ అంటుంటే, సరే నేను నేర్పిస్తానులే శృతి అని రవి అంటాడు. ఓకే రవి అని చెప్పి శృతి అంటుంది. మీనా, నువ్వు కేవలం బాలుగాడికే దోశలు వేసి పెట్టాలి. అలాగే అమ్మమ్మ అని మీనా అంటుంది. ఆ డార్లింగ్, నాకు ధర్మ సందేశం. సందేశం కదన్నయ్య, సందేహం అనాలి అని రవి అంటుంటే, ఏ దేహం రా బామ్మ, ఎవరి భర్తలకి వాళ్ళు దోశలు వేసిస్తారు సరే, మరి వాళ్ళకి ఎవరు దోశలు వేసిస్తారు? ఇది నిజమేరా, ఓ పని చెయ్యండి, ఎవరి భార్యకు వాళ్ళు దోశలు వేసి ఇవ్వండి అని సుశీలమ్మ అంటుంది. నాకు రాదు అని మనోజ్ అంటుంటే, తినడం వచ్చా అని సుశీలమ్మ అంటుంది. వచ్చు అంటాడు. రేయ్, తినిపించడం కూడా నేర్చుకో. ఇప్పుడు స్టవ్కి 2 పొయ్యిలు ఉన్నాయి కదా, ఒక పక్క భార్యకి భర్త వేస్తుంది, ఇంకో పక్క భార్యకి భర్త వేస్తాడు. ఇలా జంటలుగా వెళ్ళండి. సత్యం, పద. ఏంటమ్మా ఇదంతా, చెప్పింది వినరా, పద అని చెప్పి సుశీలమ్మ అంటుంటే, వెళ్ళండి మామయ్య అని ఇక మీనా అంటుంది. ఇక ప్రభావతి సత్యం అయితే లోపలికి వెళ్తారు కిచెన్ రూమ్లోకి. ఏమైనా వర్కౌట్ అవుతుందా అని ఇంకా శృతి అంటుంటే, లేదు, తూర్పు పడమరలాగే ఉన్నారు అని రవి అంటాడు. అవునరా, అవి పాట పాడతాను, తూర్పు పడమర అని బాలు పాడుతుంటే, అబ్బా మీరు ఆగండి అని మీనా అంటుంది. అన్నయ్య, వాళ్ళు రాడగొడతారు. నాన్న, ఎందుకన్నయ్య అలా మాట్లాడకు, అమ్మ అట్ల కడితే వాత పెడుతుంది, ఆపరా అని మనోజ్ అంటాడు. నీ సీటు మీద వాత పెట్టాలరా అని బాలు అంటుంటే, అబ్బా అయ్యా ఆపండి మీరు అని మీనా అంటుంటే, నీ వల్లేరా వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అని బాలు అంటుంటే, మా వంతు వస్తుంది కదా బాలు, అప్పుడు నేను పెడతానులే వాతలు అని రోహిణి అంటుంది. వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే బాగాలేదు, ఏదో ఒకటి చేయాలి మనం అని మీనా అంటుంది. రేయ్, ఇలాగే ఉంటే పని కాదు, ముందు 2 దోశలు వేసి తీసుకురండి అక్కడికి, కానివ్వండి అని సుశీలమ్మ అంటుంది. అందరు అక్కడ చేరారేంట్రా, ఇటు రండి అని చెప్పేసి ఇంక వీళ్ళందరినీ పిలుస్తుంది సుశీలమ్మ. ఇంకందరూ వెళ్ళిపోతారు. ఇంకిద్దరు కలిసి దోశలు వేస్తారు. 2 దోశలు చాలా అని ప్రభావతి అడుగుతుంటే, మిమ్మల్ని అంటుంది. మాట్లాడితే మూతి మీద వాద పెడతాను అని సత్యం అంటాడు. ఇంక సత్యం ప్రభావతి దోశలు వేసుకుని బయటికి వెళ్ళిపోతారు. మనోజ్ రోహిణి కిచెన్ రూమ్లోకి వచ్చి దోశలు వేసుకుంటారు. ఇక మనోజ్ అయితే దోశ వేస్తాడు. దోశ వేసి, ఇదేంటి బిస్కెట్ అంతే ఉందేంటి రోహిణి, దోశ అంతా కాయాలంటే ఏం చెయ్యాలి? అదే గిన్నెతో పెనం మీద రౌండ్గా స్ప్రెడ్ చేయాలి అని రోహిణి అంటుంది. ఇక మనోజ్ అయితే గిన్నె తీసుకుని దోశ మీద మొత్తం తిప్పేస్తాడు. అయ్యో మాయమైంది ఏంటి అని మనోజ్ అడుగుతుంటే, మింగేశావా, దోశ పిండి కూడా మింగేశావా అని రోహిణి అంటుంటే, రోహిణి నువ్వే మొదలు పెట్టావా, పిండున్న గిన్నెతో కాదు, పిండు పోస్తో గరిటతో తిప్పాలి. ఓహో అలాగే అని మనోజ్ అంటాడు. నేను వేస్తాను చూడు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి వేస్తుంది దోశలు. రవి, శృతి మీరే ఇప్పుడు రండి అని ఇంకా మనోజ్ రోహిణి బయటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇలా ఆయిల్ పోయాలి శృతి. ఓకే అని చెప్పేసి ఇక ఆయిల్ పోస్తుంది శృతి. ఇలా పిండి తీసుకుని ఇలా వేయాలి అని రవి అంటాడు. ఇదేమన్నా బ్రహ్మ విద్య, నేను చేస్తాను చూడు అని శృతి అంటుంది. ఇక దోశ వేస్తుంది. ఏం చేస్తున్నావు, దోశ మాడిపోతుంది, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి, దోశ తిరిగేయాలి అని చెప్పేసి రవి చెప్తుంటే పెనం తిరిగేసి పొయ్యి మీద పెడుతుంది శృతి. అబ్బా కర్మ, అలా కాదు శృతి, ఇలా వెయ్యాలి. ఓహో ఇలా తల బాదుకుంటూ దోశ తిరిగేస్తే మాడదా అని శృతి అంటుంటే, అమ్మ బాబోయ్, నువ్వు వేరే వాళ్ళ పాత్రలకు డబ్బింగ్ చెప్పినట్టు నీ పెనం మీద నేను దోశ వేస్తానులే తీ అని ఇంకా రవి అంటాడు. ఇక ఆ దోశ తీసేసి దోశ వేస్తాడు రవి. అయినా దోశ వేయడం ఇంత సింపులా? దీని పేరు దోశ అని ఎందుకంటారు తెలుసా? తెలీదు రవి. ఇలా పిండి పెనం మీద పడగానే బుస్సన్ సౌండ్ వస్తుంది కదా, అలాగే తిరిగేసినప్పుడు రెండోసారి ఉస్సన వస్తుంది కదా, 2 ఉస్సులు కలిపి దోస్ అని చివరికి దోస్ కాస్త దోశ అని మొదలు పెట్టారు. అవునా వంట అబ్బాయి? అవును డబ్బింగ్ అమ్మాయి. ఇంకిద్దరు దోశలు వేసుకుని వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇక మీనా బాలు లోపలికి వస్తారు. బాలు దోశ వేయడం చూసి, మీకు దోశలు వేయడం వచ్చా అండి? నేను చిన్నప్పుడు బామ్మ ఇంట్లో కట్టెల పొయ్యి మీద దోశలు వేసేవాడిని అని బాలు అంటుంటే, అని మీనా అంటుంది. అప్పుడు వాటిని అట్లా అనేవారు మీనా. బాలు దోశ తిరిగేసరికి ఆ నూనె వెళ్ళి కంట్లో పడుతుంది మీనాకి. అమ్మో మీనా అని చెప్పేసి ఇక కళ్ళలో వదలానికి వెళ్తాడు బాలు. ఏదో వాసన వస్తుంది ఏంటి? అవునండి, ఇది మీద పొగలు కూడా వస్తున్నాయి. ఎక్కడా? అక్కడ దోశ మాడిపోతుంది అని ఇక దోశ తిప్పుతారు ఇద్దరు. ఇంకా మళ్ళీ దోశలు వేసుకుంటారు ఆ మాడిపోయిన దోశలు తీసేసి. ఇంకందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆగండి, ఎవరి దోశ వాళ్ళు తినడం కాదు, ఒకరికొకరు తినిపించుకోవాలి అని సుశీలమ్మ అంటుంది. తినిపించుకోండి కానివ్వండి అని సుశీల అండంతో ఇక అందరూ తినిపించుకుంటారు, సత్యం భరవాది తప్ప. ఒరే బాలు,
వీళ్ళని ఇలాగే వదిలేస్తే కలిసేలా లేరురా, వీళ్ళిద్దరినీ గుడికి తీసుకువెళ్ళు. అలాగే డార్లింగ్ అని ఇక సుశీల చెప్పడంతో సరే అంటాడు బాలు. రాజేష్ బయలుదేరుతున్నాను, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని రాజేష్కి ఫోన్ చేసి కట్ చేస్తాడు. ఇక బాలు, మీనా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? కానివ్వు. జీవితం అంతా వంటకి అంకితం అయిపోయింది. వండి పెట్టుకోవడంలో ఉన్న తృప్తి వేరండి. నువ్వు మనం అన్నపూర్ణమ్మ అనుకుంటున్నావు అన్నమాట. ఏంటి హడావిడిగా ఉన్నారు? అదే మన సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనుకున్నాం కదా, వెళ్ళి డబ్బులు కట్టేసి కార్ తెచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మంచి రోజేనా? ఏది ఒకసారి చూడు, నవ్వు అని చందమామ లాంటి ముఖం, అందమైన నవ్వు. ఇంతకంటే మంచి శకునం ఇంకేముంటుంది? నువ్వు ఇలా నవ్వుతూనే ఉంటే నాకు ప్రతిరోజు మంచి రోజే మీనా. అబ్బా చాలే ఊరుకోండి. నిజం చెప్తున్నాను మీనా, ఈ మాట నా గొంతులోంచి వచ్చింది కాదు, నా గుండెలో అంతుల్లోంచి వచ్చింది. అది కాదండి, క్యాలెండర్లో చూడాలి కదా, తిథులు గడియలు బాగున్నా లేదో చూసుకోవాలి. సరే చూస్తాలే. అవును, ఇంతకీ ఏ కారు తీసుకోవాలనుకుంటున్నారు? నిన్న మనం చూసాం కదా, అదే కారా? అవును మీనా, నీకు నచ్చింది కదా? బాగుంది, తీసుకుందామని నిర్ణయం తీసేసుకున్నారా? అవును, ఇంట్లో సమస్యలను తీరాక కారు తీసుకోమని నువ్వే చెప్పావు కదా. అమ్మమ్మ గారు ఇంకో మాట కూడా చెప్పారు, మర్చిపోయారా అండి? ఏంట్రా షీరా డార్లింగ్ చెప్పిన మాట నేను మర్చిపోవడమా? అలా జరిగే అవకాశమే లేదే. అవును, ఏం చెప్పారు అని బాలు అంటుంటే, సమస్యలను తీరిపోయాక ఒకసారి అత్తయ్యని మామయ్యని గుడికి తీసుకువెళ్ళమని చెప్పారు. గుర్తొచ్చింది. అయితే ముందు వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తాను, ఇంకో రోజు కారు తీసుకుంటాను. పర్వాలేదండి, ముందు మీరు వెళ్ళి కారు తీసుకొచ్చాక ఆ తర్వాత అత్తయ్యని మామయ్యని తీసుకోవాలండి కారులో. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కూడా వంట పని పూర్తి చేసుకుని రెడీ అవ్వు. అలానండి అని చెప్పేసి ఇక మీనా నవ్వుతుంది. బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ అయితే షోరూంకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకుంటాడు. స్వామి, నేనే తప్పు చేశాను? మా ఇంట్లో అందరికంటే ఎక్కువ చదువుకున్నాను, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నాను, వ్యాపారం పెట్టుకున్నాను, డబ్బు బాగా సంపాదించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వు నా కలలన్నీ పేకమెడల్లా కూల్చేస్తున్నావు. నా జీవితం అంతా అప్పులు తిప్పలైపోయాయి. నాకు తొందరగా ఏదో ఒక దారి చూపించు స్వామి అని దండం పెట్టుకుంటుంటే అప్పుడే మనోజ్ గారిని ఎవరో పిలుస్తారు. చెప్పండి, ఏం కావాలి? మనోజ్ గారు అంటే మీరేనా? అవును, ఈ షోరూంకి ఓనర్ని నేనండి. ఇదిగోండి. ఏంటిది? మీరే చదవండి అని చెప్పేసి ఇక తెచ్చిన అబ్బాయి అయితే లెటర్ ఇచ్చేస్తాడు మనోజ్కి. నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి, నా గురించి వెతక్కండి. మీకోటి చెప్తాను, నీ చుట్టూ ఉన్న వారి వల్లే నీకు సమస్యలు వస్తున్నాయి, జాగ్రత్త అని లెటర్లో రాసుంటుంది. ఇక లెటర్ ఇచ్చిన అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి స్వామి ఇది? నాకు దారి చూపించమంటే ఎవరో వచ్చి లెటర్ ఇచ్చిపోయారు. హలో, ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? ఎవరు మీరు? ఇదెందుకు నాకు ఇచ్చారు అని మనోజ్ అంటాడు. హలో, ఈ లెటర్ నాకెందుకు ఇచ్చారు? ఉన్నారా పోయారా అని చెప్పేసి మనోజ్ పిలుస్తుంటే ఎవరు పలకరు. ఇంకా రోహిణి విద్య నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. అయితే మీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాయా అని విద్య అంటుంటే, ఇప్పట్లో తీరే అవకాశం ఏమి కనిపించడం లేదే, ఇకపై తీరుతాయని నమ్మకం కూడా లేదు నాకు. చికెన్ షాప్లో ఒక కోడిని తీసుకువెళ్తే ఇంకొక కోడి ఎగురుతూ ఉంటుంది కదా, పాపం దానికి తెలియదు ఏదో ఒక రోజు అది కూడా చికెన్ 65 అవుతుందని. అలా ఉంది నీ పరిస్థితి అని విద్య అంటుంటే, నువ్వేంటే మటన్ కొట్టు మాణిక్యం లాగా మాట్లాడుతున్నావు? నాకేమైనా సమస్య వస్తే నేను చూసుకుంటానులే, కానీ నువ్వు నన్ను ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టకు, పదా అని ఇక రోహిణి అంటుంది. ఇక మనోజ్ లెటర్ చదువుతుంటే మనోజ్ అని పిలుస్తుంది రోహిణి. మనోజ్ అని పిలవగానే ఇంకా ఏమైంది, ఏదో దెయ్యం పట్టినట్టు అలా ఉన్నావు, ఇది చూడు రోహిణి అని ఇంకా లెటర్ చూపిస్తాడు రోహిణికి మనోజ్. ఏంటిది మనోజ్, ఎవరు రాశారు ఇది అని రోహిణి అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే, బామ్మ నాన్న కార్ ఎలా ఉంది? నీ రెండో పెళ్ళం బాగుందిరా, కొత్త కారులో అమ్మ నాన్నల్ని గుడికి తీసుకువెళ్ళరా, పదండి అనిక ఇద్దరిని ఎక్కించుకుని కారులో తీసుకెళ్ళి కావాలని కతుకుల్లో పడతాడు ఇక బాలు. రే బాలు, ఏంటై నడపడం, రోడ్డు బాలేదు నాన్న, నా చేయి పట్టుకో ప్రభా అని సత్యం అడిగేసరికి ఇక చేయి పట్టుకుంటుంది ప్రభావతి సత్యంది. ఇక్కడ చూసి బాలు మీన చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక ఇంటికి వచ్చేస్తారు. మెడ మీద ఎర్రగా ఉంది, ఏంటిది మావయ్య గారు అని మీన అడుగుతుంటే, అత్తయ్య నుదుటి మీద ఉండాల్సిన స్టిక్కర్ అనమాట అని మీనా అంటుంటే అందరూ నవ్వుతారు. రే గుడికి వెళ్ళారా పార్క్కి వెళ్ళారా అని సుశీలమ్మ అడుగుతుంది. ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు.
మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.